బైబిల్లో మనం చూస్తూనే ఉంటాం, పరలోకమందున దేవదూతలు అనుదినం నిత్యం దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎప్పుడో నిత్యం స్తుతిస్తూనే ఉంటారు. బట్ మనం ఏదో పర్టికులర్ సీజన్ ఆర్ పర్టికులర్ టైం ఏదో ఎక్కడ గుర్తొచ్చినప్పుడు జస్ట్ కొన్ని టైమ్స్లోనే మనం దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. బట్ గాడ్ మన కోసం ఒక రాజులకు రాజయ్య ఉండి పరలోకంలో నిత్యం దేవదూతలతో స్తుతించబడుతూ అటువంటి పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ మన కొరకు, మన పాపాలని మార్చడం కొరకు, మన జీవితాన్ని మార్చడం కొరకు మన ఈ లోకంలోకి ఆ ప్లేస్ని వదిలేసి వచ్చారని మనందరికీ తెలుసు. చాలామందికి తెలుసు క్రిస్మస్ అంటే ఏంటి, దేవుడు మన కోసం పుట్టాడని తెలుసు, ఆయన మన కోసం చేసిన త్యాగం మనకి తెలుసు, మళ్ళీ ఆయన మన కోసం వస్తారని తెలుసు. కాబట్టి మనం కూడా ఆ దేవలోక స్తోత్రగానాన్ని మనం కూడా అనునిత్యం మన జీవితాల్లో చేసుకుంటూ ఉన్నాము. మనం కూడా దేవదూతలుగా నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాము. అలాగే ఈ పాటను పాడుకొని ఇప్పుడు దేవుని స్తుతించుకుందాం. సాంగ్ నెంబర్ 9 ముంగమూరి దేవదాస్ గారు రాసినటువంటి పాట, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. సాంగ్ నెంబర్ 9. Christmas.